భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ చూడని ఒక మహాసంగ్రామానికి, థియేటర్ల దగ్గర జరగబోయే అతిపెద్ద విస్ఫోటనానికి కౌంట్డౌన్ మొదలైంది. సరిగ్గా మరో 48 గంటల్లో, అంటే ఉగాది పండుగ రోజున బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ ఒక వింతైన నిశ్శబ్దం రాజ్యమేలింది. కానీ అది కేవలం తుఫాను రాకముందుండే సైలెన్స్ మాత్రమే అని ట్రేడ్ వర్గాలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని గాటేసిన బాలీవుడ్ హై వోల్టేజ్ యాక్షన్ మాన్స్టర్ ధురంధర్ 2, మరోవైపు ఎన్ని నెగటివ్ వైబ్స్ చుట్టుముట్టినా సరే కేవలం తన మాస్ క్రేజ్తోనే చరిత్ర సృష్టించడానికి వస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్. సినిమా రిలీజ్కి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ ఉదయం నాటికి ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లో జరుగుతున్న పరిణామాలు, రాత్రికి రాత్రే మారిపోయిన బుకింగ్స్ లెక్కలు చూస్తుంటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఈ రోజు ఉదయం ట్రేడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటి, అసలు ఈ 2 సినిమాల మధ్య జరుగుతున్న మైండ్ గేమ్ ఏ రేంజ్లో ఉందో ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక కథలాగా చూద్దాం. ముందుగా పాన్ ఇండియాను ఒక ఊపు ఊపుతున్న రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 సునామీ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే ఆదిత్య ధర్ ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ విజువల్స్తో కట్ చేసి ట్రైలర్ వదిలాడో అప్పుడే సగం యుద్ధం గెలిచేశాడు. ఇండియా మొత్తాన్ని కవర్ చేస్తూ వాళ్లు చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఉదయం నాటికి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ప్రీసేల్స్ ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో ఒక రేంజ్లో శివాలెత్తుతున్నాయి. మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లు 500 రూపాయలకు పైగా ఉన్నా సరే ఆన్లైన్లో పెట్టిన 10 నిమిషాలకే ఫాస్ట్ ఫిల్లింగ్ నుంచి సోల్డ్ అవుట్ బోర్డులు పడిపోతున్నాయి. కేవలం నార్త్ ఇండియాలోనే కాదు, ఓవర్సీస్లో కూడా ఏకంగా $3.5 మిలియన్ ప్రీసేల్స్ మార్క్ని టచ్ చేసి సంచలనం సృష్టిస్తోంది. ఈ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే మొదటి రోజు ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ కలుపుకొని 130 నుంచి 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఆల్ టైమ్ టాప్ ఓపెనర్స్లో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఒక పక్కా క్యాలిక్యులేటెడ్, కార్పొరేట్ స్టైల్లో ఆడియన్స్ని థియేటర్ల వైపు లాగుతున్న పవర్ఫుల్ ప్లాన్ అని చెప్పాలి. కానీ అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ధురంధర్ 2 ఒక జెట్ స్పీడ్తో వెళుతుంటే మన టాలీవుడ్ డెమీగాడ్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. నిజం చెప్పాలంటే నిన్నటి వరకు ఈ సినిమా చుట్టూ ఒక భయంకరమైన నెగటివ్ బజ్ నడిచింది. ఆశించిన స్థాయిలో కిక్కివ్వని ట్రైలర్, ఏమాత్రం క్యాచీగా లేని పాటలు, దానికి తోడు చీఫ్ గెస్ట్లు ఎవరూ లేకుండా చాలా చప్పగా డల్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్. ఒక పవర్ స్టార్ సినిమాకి ఇలాంటి నెగటివ్ వైబ్స్ రావడం బహుశా ఇదే తొలిసారి. నిన్నటి వరకు ఆల్ ఇండియా బుకింగ్స్లో కేవలం 5 కోట్లు మాత్రమే రాబట్టి ట్రేడ్ని సైతం టెన్షన్ పెట్టింది ఈ సినిమా. కానీ రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ఎప్పుడైతే నైజాం ఏరియాలో, ముఖ్యంగా హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్స్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో, ఆయన మాస్ స్టామినా ఏంటో అందరికీ కళ్లకు కట్టినట్టు కనిపించింది. మల్టీప్లెక్స్లను ధురంధర్ 2 డామినేట్ చేస్తున్నా సరే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ లాంటి మాస్ ఏరియాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి రోజు ఆటలన్నీ గంటల వ్యవధిలోనే సోల్డౌట్ అయిపోయాయి. ఇటు ఆంధ్రాలో కూడా వైజాగ్, విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల ఫ్యాన్స్ ఏకంగా థియేటర్ల దగ్గర జాత్ర చేస్తున్నారు. ఈ బుకింగ్స్ వెనక ఉన్న ఆడియన్స్ సైకాలజీని ఒకసారి డీకోడ్ చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధురంధర్ 2 కాంటెంట్ని, విజువల్స్ని నమ్ముకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ఒక ఎమోషన్ని నమ్ముకుంది. 12 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ని షేక్ చేసిన గబ్బర్ సింగ్ సెంటిమెంట్, ఆ పవన్ హరీష్ శంకర్ కాంబో మీదున్న నమ్మకమే ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్ల వైపు లాగుతోంది. ఒక సినిమాకి బజ్ లేకపోవడం వేరు, ఒక హీరో కోసం ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉండడం వేరు. ఇక్కడ ఫ్యాన్స్కి సినిమాకి వచ్చిన నెగటివ్ బజ్తో ఏమాత్రం సంబంధం లేదు. తమ దేవుణ్ణి వెండితెర మీద ఖాకీ డ్రెస్లో ఆ గట్సున్న పోలీస్ ఆఫీసర్గా చూడాలన్న ఒకే ఒక్క ఆకలి వాళ్లను క్యూ లైన్లలో నిలబెడుతోంది. దానికి తోడు మల్టీప్లెక్స్ల్లో 500 రూపాయల ప్రీమియం టికెట్తో బాలీవుడ్ వస్తుంటే ఉస్తాద్ మేకర్స్ మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రెగ్యులర్ రేట్లతోనే బరిలో దిగుతున్నారు. ఫ్యామిలీస్, మాస్ ఆడియన్స్ రిపీటెడ్గా థియేటర్లకి రావడానికి ఈ టికెట్ ధరలు ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేయబోతున్నాయి. ఇక తెర వెనక జరుగుతున్న పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్ల పరిస్థితి ఇప్పుడు కత్తిమీద సాములా తయారైంది. ఒక పక్క నైజాం ఏరియాలో 50 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటే దానికి దీటుగా భారీ డిమాండ్తో ధురంధర్ 2 స్క్రీన్స్ అడుగుతోంది. ఏ థియేటర్ ఎవరికివ్వాలి, ఏ షో ఎవరికి వేయాలి అన్న విషయంలో రాత్రింబవళ్లు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉగాది పండుగకి థియేటర్ల యజమానులకు కనకవర్షం కురవడం ఖాయం, కానీ స్క్రీన్స్ సర్దుబాటు చేయడమే ఇప్పుడు వాళ్ల ముందున్న అతిపెద్ద సవాలు. అటు అమెరికాలో కూడా పవన్ కళ్యాణ్ బుకింగ్స్ ఊపందుకుంటున్నాయి. ప్రీసేల్స్ ద్వారానే డల్లాస్, చికాగో ఏరియాల్లో రికార్డులు సృష్టిస్తూ తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. ధురంధర్ 2 గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తే ఉస్తాద్ కేవలం తెలుగు డయాస్పోరాతోనే వాళ్లకి ముచ్చుమెటలు పట్టిస్తున్నాడు. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద సస్పెన్స్ దాగి ఉంది. ఈ సినిమా నిజంగానే విజయ్ నటించిన తెరీ సినిమాకి రీమేకా కాదా అన్న చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. ట్రైలర్ చూసిన వాళ్లకి ఆ ఫైట్ సీక్వెన్స్లు చూస్తుంటే తెరీ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకవేళ హరీష్ శంకర్ ఆ సినిమా కథనే తీసుకున్నా సరే తెలుగు నేటివిటీకి పవన్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా అందులో ఉన్న సోల్ని పట్టుకుని కరెక్ట్గా మార్పులు చేసి ఉంటే మాత్రం ఈ ఉగాడికి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం గ్యారంటీ. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ పవర్ఫుల్ పోలీస్ ఎపిసోడ్స్ కనుక వర్కౌట్ అయితే ఫస్ట్ డే పడే పబ్లిక్ టాక్తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఏదేమైనా మార్చ్ 19న జరగబోయే ఈ మహాసంగ్రామం ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే మార్నింగ్ షోల తర్వాత వచ్చే రిజల్ట్తో సెకండ్ హాఫ్ ఇంకోలా ఉండబోతోంది. రణ్వీర్ సింగ్ తన పాన్ ఇండియా దండయాత్రతో ఈ బాక్స్ ఆఫీస్ గల్లాపెట్టను శాసిస్తాడా, లేక ఎన్ని మైనస్లు ఉన్నా ఎన్ని నెగటివ్ కమెంట్స్ వచ్చినా సరే కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాను నిలబెట్టి పవన్ కళ్యాణ్ ఒక ఎపిక్ కంబ్యాక్ ఇస్తాడా? సమయం చాలా దగ్గర పడింది. రేపు ఒక్కరోజు గడిస్తే చాలు థియేటర్ల ముందు అసలైన యుద్ధం మొదలవుతుంది. ఈ ఉత్కంఠభరితమైన పోరులో డే 1 రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేస్తారన్నది మీ అంచనా. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.